ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం ఈరోజు ఈ ధర్నాలు నిరసనలు. గత 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు. జేఏసీగా మేము రాష్ట్ర నాయకత్వంగా అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ సెక్రటరీ గారికి, డిప్యూటీ సీఎం గారితో చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలు జరిగినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం మాట తప్పి ఇవాళ ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కింది నుంచి ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను గమనించి జేఏసీ నాయకత్వం ఇప్పుడు 2 దశల పోరాటానికి పిలిపించింది. ఈరోజు 2వ దశ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలా హైదరాబాదు కేంద్రంగా జరుగుతున్న ఈ సాధనకి మేము సందర్శించడం జరిగింది. నేను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జేఏసీ స్టీరింగ్ కమిటీ సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగుల నిరసనను గమనించి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల శ్రద్ధ వహిస్తే సరే, కాదంటే భవిష్యత్తులో ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఐక్యమైతే ఎలా ఉంటుందో ఇవాళ తెలుస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ల తర్వాత సెక్రటేరియట్లో ఉన్న 3,000 మంది ఉద్యోగులు కూడా బయటకు వచ్చి ఇవాళ నిరసన చేశారు. అంటే ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికి కూడా ఉద్యోగులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ పరిస్థితి రానియకూడదనేది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ఇంకా సమస్యలు అందామా, 63 డిమాండ్లు ఉన్నాయి. 63 డిమాండ్లన్నీ ఇప్పటికిప్పుడు తీర్చాల్సినవి కావు. అలాగే 63 డిమాండ్లు తీర్చడంత శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదని కాదు. ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నాడు కదా, డబ్బులు లేవు, కోసుకొని తిన డబ్బులు లేవు, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తున్నాడు కదా. మరి ప్రభుత్వం ప్రజానికానికి అబద్ధాలు చెప్తోంది. ఉద్యోగుల వేతనాలు అనేది ప్రభుత్వ బడ్జెట్లో ఒక భాగమైన అంశమే. అదనంగా ఎక్కడికెళ్ళో తెచ్చివ్వాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులను, ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వాడుకుంది. గత ప్రభుత్వం వాడుకుంది, ఈ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇలా మేము అడుగుతున్న డిమాండ్లలో పెండింగ్ బిల్లులు ఇవ్వమన్నాం. పెండింగ్ ఎందుకు పెండింగ్ అయింది? మా జీతం నెల ఇవ్వాల్సిన జీతం పెండింగ్ పెట్టారు. మా జీపీఎఫ్ లోన్ పెండింగ్ పెట్టారు. మా ఈఎల్ సరెండర్ చేసుకున్నది పెండింగ్ పెట్టారు. ఇదంతా ప్రభుత్వం అదనంగా ఎక్కడికెళ్ళో తెచ్చిచ్చేది కాదు, ప్రభుత్వం మీద భారం ఉన్నది కాదు. ఇది మేము దాచుకున్న డబ్బు. మా దాచుకున్న డబ్బును మాకు వడ్డీతో చెల్లించాల్సిన ప్రభుత్వం వడ్డీ సరికాదు, కనీసం అసలు కూడా ఇవ్వకుండా ఇవాళ పెండింగ్ పెట్టి నా దగ్గర డబ్బులు లేవు కోసుకుంటారా అంటే, డబ్బులు లేకపోవడానికి ప్రభుత్వం అసమర్థత అవుతుంది కదా. ప్రభుత్వం ఉన్న ఖర్చులకు సరిపడా నిధులను సమీకరించుకోవాలి. ఇలా అనేక లక్షల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఎవరి కోసం తెస్తున్నారు? ఏ ప్రయోజనాల కోసం తెస్తున్నారు? చర్చ పెట్టండి. ఇలా ఉద్యోగ సంఘాలతో చర్చ పెట్టండి. మీరు ఉన్న బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు, ఉప ముఖ్యమంత్రిగా. మరి ఇలా ఇద్దరు ఉప ముఖ్యమంత్రి తలుచుకుంటే ఉద్యోగుల సమస్యలకు కావాల్సిన బడ్జెట్ ఎంత? కేవలం 1000 నుంచి 1200 కోట్ల బకాయిలు. మరి ఈ 1000-1200 కోట్లు వాళ్ళ మనుషులుగా చనిపోతూ ఉన్నారు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ నా పెన్షన్ రాలేదని బెంగటిల్లి చనిపోతూ ఉన్నాడు. వైద్యంకు డబ్బులు లేక రోగం వచ్చి చనిపోతూ ఉన్నాడు. మనుషులు చనిపోయినా సరే మా ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మీ ఆర్బాబ్ ప్రకటనల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలి. నీ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి గురించి కేరళకి వెళ్ళి ప్రచారం చేసుకొని ప్రెస్లలో యాడ్ ఇచ్చుకోవడానికి డబ్బులు ఉంటాయి. ఇలా ఉద్యోగులు అప్పులు తీర్చడానికి, ఉద్యోగుల బకాయిలను తీర్చడానికి డబ్బులు లేవని ఈ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్తే ఎట్లా? అందుకనే ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు మొదటి దశ నిరసన ఆగ్రహం. దీన్ని గుర్తించుకొని ప్రభుత్వం స్పందించి ఇలా పిఆర్సీ ఇవ్వాలి. 2.5 ఏళ్ళు వస్తుంది అనుకుంటున్నా. ఈ నిరసనకు ప్రభుత్వం ఏమైనా దిగొచ్చి ప్రభుత్వం మీకు సంబంధించిన పెండింగ్ ఇష్యూలు ఏమైనా చేస్తుంది అనుకుంటున్నా, నమ్మకం ఉందా? తప్పనిసరిగా అండి. ఏ ప్రభుత్వాలైనా సరే ఇంతకంటే మొండిగా వివరించిన ప్రభుత్వాలని కూడా దించిన చరిత్ర ఉద్యోగులకు ఉంది. ఇలా ఒకవైపు సెక్రటరియట్ ఉద్యోగులు, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఉద్యోగులు, ఇంతమందిని కాదని ఈ ప్రభుత్వం ఏం సాధించదలుచుకుంది? ఇంతమంది ఆగ్రహానికి గురై ఈ ప్రభుత్వం ఎలా ఉనికిని కొనసాగిస్తుంది? అందుకనే ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఏదో ఉద్యోగులు కొంతమంది ఏదైనా ఉంటే అలాగా అక్కడక్కడ మేము బెదిరించి భయపెట్టి అనుకుంటాం. కానీ ఇది బెదిరిస్తే భయపడే ఉద్యమం కాదు. ఇది తప్పనిసరిగా ఉద్యోగులు కింది స్థాయి నుంచి వచ్చిన ఆగ్రహం అనివార్యమైన పరిస్థితుల్లో జేఏసీ పోరాటం తీసుకోవాల్సి వచ్చింది. ఆ తీవ్రతను గుర్తించాలి తప్ప ఇంకా దాన్ని అణిచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మరొక వైఫల్యాన్ని మూటగట్టుకోవడం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే తప్పనిసరిగా ఇది మొదటి దశ ఆగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం దిగేస్తుందని నమ్ముతున్నాం. దిగి రాకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది. మీ ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. సరే, ఏంటి ప్రధానంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఏం చెప్తారు? వాస్తవంగా గత తెలంగాణ వచ్చిన తర్వాత గత 12 ఏళ్లుగా ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా సర్వీస్ రూల్స్ లేవనే కారణంతో పర్యవేక్షణాధికారి పోస్టులు భర్తీ చేయటం లేదు. 20 ఏళ్ళైంది. 20 ఏళ్లుగా ఎంఈఓ, డిఈఓ, డిప్యూటీ డిఓ పోస్టులు భర్తీ చేయలేదు.
ఇవాళ డైట్ బీడీ కాలేజ్ లెక్చర్ పోస్టులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల విద్యారంగంలో పెద్ద సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలంటే మరి పిఓ 2018 ప్రకారం సర్వీస్ రూల్స్ ఇచ్చి ఈ పోస్టులన్నీ కూడా ఉన్నత స్థాయి గెజిటెడ్ అధికారి పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం ఆ వైపుగా ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఎంతసేపు హైకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది అంటున్నారు తప్ప ఆ కేసుని పరిష్కారం చేయడానికి లేదా ఆ కేసుగా అభ్యంతరం లేకుండా ఆ కేసు వేరే ఏమన్నా వయా మీడియాగా చేసుకునే అవకాశం ఉందా అనేటువంటి ఆలోచన మేము ప్రతిపాదనలు ఇస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు. అలాగే ఇంకా ఇతర సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎలాగూ పిఆర్సీ, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్స్, సిపిఎస్ రద్దు ఇవి ఉన్నాయి. వీటితో పాటు 317 బాధితులకు న్యాయం చేయమంటే అది పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇస్తా ఉన్న హెల్త్ కార్డ్స్ కూడా ఈరోజు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు, ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఆర్థికేతర సమస్యలు చూసినప్పుడు ఏ చిన్న సమస్య కూడా విద్యారంగానికి సంబంధించి ఏ చిన్న సమస్య కూడా ఈరోజు పరిష్కారం చేసే పరిస్థితిలో లేదు. ఉదాహరణకి టెట్ ఉంది. టెట్ అనేది ఈరోజు విద్యారంగంలో సీనియర్ ఉపాధ్యాయులు అందరినీ బాధిస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపు 70,000 మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లా టెట్ మళ్ళీ రాయాలనంటే ఇప్పుడు ఇన్ సర్వీస్లో 15 ఏళ్ల క్రితం అవసరం లేదని ప్రభుత్వమే చెప్పింది. 15 ఏళ్ళుగా అవసరం లేదని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనే పేరుతో సడన్గా టెట్ ఎగ్జామ్ రాయాలి 2 ఏళ్లలో, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్తూ ఉంటే మరి వాళ్ళ ఎట్లా సాధ్యమవుతుంది? అందుకని మేమేం చెప్తున్నాం అంటే టెట్కి మార్కులకి డిఎస్సిలో వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ వెయిటేజ్ మనం ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అందరికీ 40% పెట్టండి, లేదా వెయిటేజ్ ఇవ్వండి. ఇది కాకపోతే స్పెషల్ టెట్ పెట్టండి. ఇది ఒక చిన్న సమస్య. ఆర్థికంగా ఏమాత్రం ప్రభుత్వం మీద భారం లేదు. ఈ సమస్య పరిష్కారం చేస్తే ఉపాధ్యాయుల్లో కొంత రిలీఫ్ ఉంటుంది, ప్రభుత్వం పట్ల ఒక సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కానీ ఇది ఇప్పటికే ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఇచ్చిన దానికంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ జీతాలు కూడా డ్రా చేసుకుంటారని చెప్పేసి మొన్న ఏదైతే ఆకునూరి మురళి కూడా కమిటీ నివేదికలో చెప్పారు. ఏం చెప్తారు మరి? అది ఆకునూరి మురళి గారి ద్వారా అది చిలక పలుకులు. ఆకునూరి మురళి గారి సొంత మాటలు కావు అవి. ముఖ్యమంత్రి గారు ఆకునూరి మురళి గారితో మాట్లాడిచ్చాడని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు జీతాలు ఎక్కువ ఉన్నాయనేది అది వాస్తవం కాదు. ఇవాళ ఎవరితో పోల్చి జీతాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో ఉపాధ్యాయులతో పోల్చి జీతాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఇంకెక్కడ ఎక్కువ ఉన్నాయా? అది తప్పు. జీతాలు ఎక్కువ ఉన్నాయనేది వాస్తవం కాదు. మాకు రావాల్సిన 5 ఏళ్ల నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ రాలేదు. పెండింగ్ బిల్స్ 4 పెండింగ్ డిఏలు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి ఈరోజు. అలాగే మా బిల్స్ 13,00,000 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 2024 నుంచి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు ఈరోజు. ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వం తీర్చాలి, లేకపోతే ఖచ్చితంగా దశలవారీ ఉద్యమం చేపడతాం. అవసరమైతే సమ్మెకు కూడా చేయడానికి వెనకాడమని చెప్పేసి ఉద్యోగస్తులు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.